వచ్చి బొబ్బల్లంక వాడపల్లి అదే ఆత్రేయపురం వెళ్ళే రూట్. హాయిగా మనకు ఒక్కటి చాలు. అరకు ఏంటి, ఇటు కేరళ ఏంటి, ఏవి కాదు. గోదావరి ఎంత హాయిగా ఉంది అసలు. ఎంత బాగుందో అసలు. సేమ్ ఇగో ఇట్లానే ఉంటుంది. కేరళలో కూడా రూట్లు కొన్ని ఇగో ఇట్లానే ఉంటాయి. ఒక్కటి చూస్తే చాలు. కేరళ కూడా అక్కల, మన కేరళ దాకా కూడా లెక్కల. కోనసీమ ఒక్కటి చూస్తే చాలు. వాడపల్లి ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో తెలియదు కానీ ఎంత బాగుంది అసలు. ఏంటది మొత్తానికి ఆత్రేయపురం అయితే చేరుకుందాం. అది ఏంటి, శతమానం భవతి సినిమా షూటింగ్, అట్లానే కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలన్నీ ఈ ఆత్రేయపురంలోనే జరిగినాయి. ఎక్కడ జరిగినాయి అనేది అయితే తెలియదు కానీ ఇక్కడ ఈ ఏరియాలోనే జరిగినాయి అయితే తెలిసింది. ఆత్రేయపురం బస్ స్టాండ్ ఇది కానీ ఆంజనేయ స్వామి. ఇక మొత్తానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఫైనలీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం. అటువంటి ధ్వజస్తంభము. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అయింది. గుడి క్లోజ్ అయితే అయిపోయింది. దర్శనం కూడా మంచిగా అయింది. అట్లానే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 7 వారముల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. 7 వారములు 7 ప్రదర్శనలతో ఆచరించవలను. ఇదండి ఫ్రీ దర్శనం ఉంటుంది. అట్లానే టోకెన్ కూడా ఉంటుంది. 50 రూపాయల దర్శనం ఒకటి, 200 రూపాయల దర్శనం కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది.